गुरुभ्यो नमः। हरे ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। गोत्रोभवस्य नंदी गोत्रोभवस्य नामधेयस्य राजमौली नामधेयस्य सुभद्रा नाम्ने श्रीनिवास नामधेयस्य रेखा नामधेयस्य सुनील नामधेयस्य आदित्य नामधेयस्य ऋषभ नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ कार्तिक मास संदर्भेन पुष्प पूजांच करिष्ये। ओम शिवाय नमः। ओम महेश्वराय नमः। ओम शंकराय नमः। ज्योतिर्मय नमः। लिंग स्वरूपाय नमः। अर्धनारीश्वराय नमः। नानाविध परिमलपत्र पुष्प पूजां समर्पयामि। तदंगौ मंगल नीराजनम्। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరము కార్తీక మాసము శుక్లపక్షము శుభతిథి శుభ నక్షత్రము 24/10/2025 సంవత్సరమున ముంబై వాస్తవ్యులు నంది గోత్రోభవస్యులు శ్రీమతి అండ్ శ్రీ రాజమౌళి గారు సుభద్ర గారు అదేవిధంగా కుమారుడు శ్రీనివాస్ ప్రసాద్ వీరందరూ కూడా ఈ అనాథులకు అభాగ్యులకు కార్తీక మాస సందర్భంగా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులతో పాటు శ్రీ శివకేశవుల దివ్య ఆశీస్సులు కూడా వారికి వెళ్ళవెళ్ళ వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఎప్పటి నుంచో వద్దామనుకుంటున్నాము, కొంచెం లేట్ అయింది। నేను అందరినీ ప్రార్థించేది ఏంటంటే మీకు అయినంతలో మీరు దానం చేసి దీని పుణ్యం కట్టుకోండి। ప్లస్ ఇక్కడ ఆశ్రమం చాలా బాగుంది, ఇక్కడ అనాథలను తీసుకొచ్చి వీళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళు రోడ్డు మీద ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది। ఇక్కడ జ్యోతిర్లింగాలు కట్టబోతున్నారు కాబట్టి వచ్చి అన్ని దర్శనాలు చేసుకొని మీకు అయినంత చేతనైనంత మీరు సహాయం చేయగలరని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను। అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది।